సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ థర్డ్. సో ప్లాన్ ఏంటి, మనం ఎలా చేద్దామని దాని గురించి చూద్దాం. ఫస్ట్ బడ్జెట్స్ తాలూకు హైలైట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ మీరు బడ్జెట్ తాలూకు 2026 to 2027 హైలైట్స్ చూస్తే మెయిన్ థింగ్ బాగా ఫోకస్లో ఉన్నది సింపుల్ బడ్జెట్లో. నేను థింగ్స్ ఈజీగా సింపుల్గా చెప్పేసుకోవాలి అంటే ఫస్ట్ రైల్ కారిడార్. ఓకే, రైల్వే వస్తుంది, రైల్వే కారిడార్ ఎక్కడి నుంచి అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లైక్ బుల్లెట్ ట్రైన్స్ లాగా మెయిన్ రైల్ కారిడార్ పెంచుతున్నారు. అండ్ మెయిన్ ఫాస్టెస్ట్ ట్రైన్లు అది ఆల్మోస్ట్ 12 lakh crores దాకా పెట్టారు దానికోసం. ముంబై నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. సో ఇవి మెయిన్ లైన్స్ అనమాట. సో ఇక్కడ మెయిన్ ఫాస్టెస్ట్ ట్రైన్లు ఇక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ దీనికోసం మెయిన్ ఫోకస్గా పెట్టారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్ చేయడానికి ఇట్లని చేస్తున్నారు. ఫస్ట్ ఇది రైల్వే. సో రైల్వే తాలూకు స్టాక్స్ కానీ ఐఆర్సిటీసీ కానీ ఇవన్నీ కొద్దిగా భూమి పోతే బికాస్ దీనివల్ల వచ్చే రోజుల్లో ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ట్యాక్స్ ఫర్ మిడిల్ క్లాస్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs కోసం లేదు, అప్ 12 lakhs తర్వాత టీసీఎస్ అప్ టు 2% ఆఫ్. ఎక్కడ దేనికి టీసీఎస్ 2% ఎందుకు కట్ చేశారంటే ఫారెన్ టూర్స్ అయినా. ఓకే ఓకే నెక్స్ట్ ఎడ్యుకేషన్ అబ్రాడ్స్ అయినా, ఎవరైనా ఎడ్యుకేషన్ బయట చదువుకున్నా, మెడికల్ ఎక్స్పెన్సెస్ అబ్రాడ్స్, వీటి రిలేటెడ్గా ఏవి జరిగినా ఆ డాక్యుమెంట్స్ మనం ప్రాపర్గా సబ్మిట్ చేస్తే టీసీఎస్ 2% తగ్గుతుంది. అటు తిరిగి సేమ్ అంతేలే. అండ్ మ్యాట్ కూడా రెడ్యూస్ చేశారు 15 to 14% వరకు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా ఈ టూ అయిపోయి నెక్స్ట్ ఇంకో దానికి వస్తే మ్యానుఫ్యాక్చర్లో ఏమేంటంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కేరళ, తమిళనాడు ఇక్కడ మెయిన్ ఏంటి ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మెగా థర్మల్ పార్క్స్. సో వీటిల్లో ప్లాన్ చేయడానికి ఆల్మోస్ట్ 40,000 crores వీటి కోసం శాంక్షన్ చేశారు. ఇవి వచ్చే రోజుల్లో జరుగుతాయి. సో ఎనర్జీ సెక్టర్స్లో ఇది ఒక కొత్త ఎనర్జీ స్టాక్స్ మీద కన్నేసి ఉంచండి. ఓకే, తర్వాత ఎంఎస్ఎంఈ అండ్ బిజినెసెస్ అంటే లైక్ మీకు తెలిసిందే, స్మాల్ బిజినెసెస్కి ఇప్పుడు లోన్స్ ఇస్తారు కదా గవర్నమెంట్. ఈ పిఎం యోజన అని చెప్పి మీరు ఏమైనా స్మాల్ యూనిట్ కానీ పెట్టారనుకోండి, దానికి సబ్సిడీ, సింపుల్గా చెప్పాలంటే సబ్సిడీలో ఆ టైప్ సబ్సిడీలు అనుకోండి. ఓకే, దానికి ఒక 10,000 crores శాంక్షన్ చేశారు. ఏమైనా స్మాల్ బిజినెస్ ఉంటే గ్రాండ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అట్లా. ఓకే, అది 200 ఇండస్ట్రీస్ అండి. ఇండస్ట్రీ అంటే స్మాల్ బిజినెస్ అది, బట్ వాళ్ళ కేటగిరీలో ఉండాలి ఆ బిజినెస్, అప్పుడే మనకు వస్తుంది. ఏది పడితే అది పెడితే అవ్వదు. సేమ్ వాళ్ళ దగ్గర ఉన్న కేటగిరీలోనే మనం పెడితే మనకు ఆ సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి వస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఆల్మోస్ట్ 1,100 watts బై 2047 అంటే 2047 లోపల 100 watts బై న్యూక్లియర్ ఎనర్జీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 20,000 crores స్మాల్ మోడల్ రేంజ్ బ్యాటరీ స్టోరేజ్, న్యూక్లియర్ గ్రీన్ ఎనర్జీ లైక్ ఫ్యూచర్లో ఈవీస్ కోసం బ్యాటరీస్ కావాలి కదా, బ్యాటరీలు, సోలార్ సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ మొత్తం ఇంకా ఇది ఎనర్జీ రిలేటెడ్గా ఏమేమి సెక్టర్స్ ఉన్నా వాటిలో రిలేటెడ్గా ఒక 20,000 crores పెట్టి యూనిట్స్ పెడుతున్నారు. ఓకే, తర్వాత అగ్రికల్చర్ మీరు చూస్తే ఇది ఓకే, అగ్రికల్చర్లో పెద్దగా డిస్కషన్ రైతుల గురించి ఏం చేయలేదు. జస్ట్ వాళ్ళు ఇక్కడ అప్పులు ఏదైతే ఉన్నాయో క్రెడిట్, ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ నుంచి నువ్వు ఏదైనా రైతు వెళ్ళి బ్యాంక్ నుంచి ఒక 1 lakh లోన్ తీసుకుంటే ఇప్పుడు వాడికి లోన్ పెంచి ఒక 5 lakhs ఇస్తున్నారు. అంటే అప్పు తీసుకో 1,00,000 దగ్గర 5 lakhs తీసుకో అని చెప్పి అప్పులు పెంచారు. దాని తప్ప ఇంకేం పెద్దగా వీటి గురించి మాట్లాడలేదు రైతుల గురించి. జస్ట్ బేసిక్ థింగ్స్ మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అర్బన్ మష్రూమ్ అంటే స్మాల్ బిజినెసెస్ కోసం మాట్లాడుకున్నారు ఈ మష్రూమ్స్ ఇవన్నీ. కొద్దిగా హెయిర్ కట్, ఓకే, అది చేశారు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచారు, అంతే. దీని గురించి ఇంకేం లేదు. హెల్త్, ఫిజికల్ హెల్త్ అంటే డిసేబుల్ హ్యాండిక్యాప్ ఉంటారు చూడు, 4.3% ఆఫ్ జీడిపి. అండ్ జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్ 4.7%. అంటే మేబీ వాళ్ళ కోసం తగ్గిస్తున్నారు, ఎక్కిస్తున్నారు, నాకు ChatGPT ప్రాపర్ చెప్పలేదు. బట్ దీని గురించి ఒక డిస్కషన్ జరిగింది హెల్త్ డిసేబుల్ పర్సన్స్ గురించి. ఓకే, మార్కెట్లో ఇంపాక్ట్ పడుతుంటే ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ రెండిట్లో పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు కదా, అందుకు అది ప్రాపర్గా ఇవ్వలేదు. అండ్ మార్కెట్ ఇంపాక్ట్ ఆన్ ఎస్టీటీ మనం ఆల్రెడీ నిన్న కూడా డిస్కస్ చేసాను. F&O అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్ మీద
అది పెంచేశారు, ఎక్కువ ఫ్యూచర్ మీద పెంచారు, ఆప్షన్స్ మీద పెంచారు, కానీ అది పెద్ద మనకు తేడా కనబడదు. నేను మళ్ళీ చెప్తున్నా, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు 10 రూపీస్ ధర నువ్వు మేబీ 40 రూపీస్ పే చేస్తావేమో, అది ఆప్షన్ ట్రేడర్లకి పెద్ద ఇంపాక్ట్ పడదు. బట్ ఫ్యూచర్లో ఎవరు ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళకి కనబడుతుంది. ఎందుకోసం ఈ డెసిషన్ తీసుకున్నారని మీరు అడిగితే, మీరు ఆలోచించండి, యూట్యూబ్లో ఏం జరుగుతుంది. ఓవరాల్ ప్రతి బిగ్ యూట్యూబర్ కూడా క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్లో ఛార్జెస్ ఎంత అండి? నార్మల్ చెప్పండి, డెల్టా ఎక్స్చేంజ్లో హై ఛార్జెస్. ఫ్యూచర్ని బై చేసిన సెల్ చేసిన ఆల్మోస్ట్ 60 to 70 80 రూపీస్ ఒక ట్రేడ్కి నువ్వు జస్ట్ బ్రోకరేజ్ అన్నీ కలిపి నువ్వు 200 రూపీస్ ఇట్లా ఛార్జీలు ఇస్తున్నావు. సో గవర్నమెంట్ చూస్తుంది, ఎస్ క్రిప్టోలో ఎంత ఛార్జీలు ఇచ్చి ట్రేడ్లు చేస్తున్నారు, దాన్ని ఇండియన్ మార్కెట్లో కూడా పెడదామనే పెడుతుంది. అర్థమవుతుందా? సో అది మనం చేసింది కొద్దిగా మిస్టేక్ ఉంది, ఆలోచించాలి అది కూడా మనం. ఓకే, సో ఇవి బేజార్ బడ్జెట్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఇది తీసేస్తే మెట్రోపాలిటన్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఎంఎస్సి న్యూ ఎక్స్చేంజ్. నన్ను ఎవరు అడిగారు న్యూ ఎక్స్చేంజ్ అని. సేమ్ అది బిఎస్సి ఉంది, అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. ఎన్ఎస్సి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఎంఎస్సి ఉంది, ఎంఎస్సి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీని రిలేటెడ్గా ఇదే వెబ్సైట్ మనకి ఎన్ఎస్సి బిఎస్సి వెబ్సైట్స్ అలాగే ఎంఎస్సి వెబ్సైట్ కూడా అలాగే. ఇక్కడ మార్కెట్ ప్లేస్లోకి వస్తే ప్రీ ఓపెన్ మార్కెట్ చూడొచ్చు. ఓకే, ఇంకా కిందకి వస్తే టాప్ 10 టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ కూడా ఇక్కడ మీరు ప్రాపర్గా చూడొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఈ రోజు కానీ ప్రీవియస్ కానీ ఇక్కడ మీకు ఈజీగా కనబడుతుంది. ప్రీ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళారు అనుకోండి, ఇగో ప్రీ ఓపెన్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే జాన్ మంత్ ఎండ్ కల్లా స్టార్ట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇది ఎక్కడ చూడొచ్చు అంటే జెరోదా అండ్ గ్రో, ఈ రెండిట్లో మాత్రమే ఇప్పుడు ఎంఎస్సి ఎక్స్చేంజ్ అవైలబుల్గా ఉంది. సో మీరు ఫర్దర్గా దాని తర్వాత మీరు ఇంకా ప్రాపర్గా చూడాలంటే మీరు మిగతా బ్రోకర్స్లో కూడా సూన్ మీరు వస్తుంది, చూసుకోవచ్చు. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో ఫస్ట్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ వీళ్ళు కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు, వీళ్ళు పెద్ద విషయం లేదు. ఫెబ్ 1st అండ్ ఈరోజు కోసం చూడాలి. ఈరోజు డేటా చూసి కొద్దిగా డిసైడ్ అవుదాం. బట్ మోస్ట్లీ నాకు డిఎస్ బయింగే కావాలి. ఎఫ్ఐఎస్ గురించి పెద్ద పట్టించుకోలేదు గవర్నమెంట్ కూడా, కాబట్టి మనం కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఎలాగ సెల్ చేస్తున్నారు, ఇదే మనకి ఇంపార్టెంట్. డిఎస్ బై చేయడం ఇంపార్టెంట్. సో డిఎస్ డిప్లో బై చేస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమి ఉన్నాయంటే, మన యూనియన్ బడ్జెట్ అయితే అయిపోయింది. ఫెబ్ 6 ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, మనదే ఇండియాదే ఉంది. మిగతా మధ్యలో ఇంకా పెద్ద ఇంపార్టెంట్ మార్కెట్ వాలటైల్ అయిపోయి అంత అయితే ఏం లేదు. చిన్న చిన్న ఇష్యూలు లైక్ ట్రంప్ ఏవో ఇష్యూస్ చేస్తున్నట్టు కూడా అలాంటి ఇష్యూలు ఉన్నాయి. దాని గురించి మనం రేపు మాట్లాడదాం, రేపు అనాలిసిస్ వీడియోలో. మొత్తం జియో పాలిటికల్గా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నిన్న బడ్జెట్ కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఆల్రెడీ లైవ్ ఉంది, లైవ్ చేసాను, మళ్ళీ సాయంత్రం రికార్డింగ్ టైం సరిపోలేదు నాకు. ఓకే, రేపు మళ్ళీ జియో పాలిటికల్ విషయం కామన్గా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ట్రంప్ రిలేటెడ్గా కానీ ఇండియా రిలేటెడ్గా కానీ ఏం ఉన్నాయి ఏం లేవు అనేది మొత్తం చూసుకుందాం. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ హీట్ మ్యాప్, ఫస్ట్ హీట్ మ్యాప్ కూడా చూపిస్తా. సో గ్లోబల్ హీట్ మ్యాప్ మీరు చూస్తే ఆల్మోస్ట్ సెక్టర్స్ నెగిటివ్ ఉన్నాయి, కొన్ని ఫ్లాట్ ఉన్నాయి, మేజర్ గ్రీన్ ఏం లేవు. అదే మీరు ఇండియన్ మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ అన్నీ గ్రీన్ ఉన్నాయి ఈరోజు. ఓకే, మీరు ఎనర్జీ సెక్టర్ ఈరోజు చూడండి, ఇక్కడ మీరు చూడండి ఎనర్జీ సెక్టర్లో మంచి పాజిటివ్నెస్ కనబడింది ఈరోజు. నెక్స్ట్ ఫైనాన్స్ సెక్టర్లో అంతా ఓకే పెద్ద ఏం లేదు. ఓకే, నాన్ ఎనర్జీ మెటల్స్లో కూడా ఈరోజు మంచి అన్ని చూడండి, మేజర్ స్టాక్స్ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి. తర్వాత ఇంకేం ఉన్నాయంటే రిటైల్, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ రిలేటెడ్గా ఓకే. హెల్త్ సెక్టర్ రిలేటెడ్గా పెద్ద ఇష్యూస్ ఏం లేవు, కాబట్టి ఒకటో రెండో పాజిటివ్ ఉన్నాయి, బట్ మేజర్ పాజిటివ్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ 50లోకి కూడా వస్తాయి, నిఫ్టీ 50 సెక్టర్ వైజ్ కూడా వస్తాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు మనం మార్కెట్ చూద్దాం. ఫస్ట్ ఒక 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో నిన్న నేను చెప్తూనే ఉన్నాను, నేను చెప్పాను, ఏం చెప్పాను ఒక్కసారి నాకు చెప్పండి. మార్కెట్ కానీ కంటిన్యూ కానీ పైకి వెళ్ళింది అంటే ఈ ప్రీవియస్ ఎక్కడుందో ఆ రేంజ్కి వచ్చేస్తుంది. సో ఈ ఫాల్ అంతా పెద్ద ఇంక పట్టించుకోదు, అది యథావిధంగా నార్మల్ ప్లేస్కి వచ్చి నార్మల్గా ట్రేడ్ అవ్వడం మొదలవుతుంది. నిన్న బడ్జెట్ రోజు మూమెంటం అవ్వాలి, అది అయిపోయింది అని చెప్పాను. సో మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చి సేమ్ సపోర్ట్ తీసుకొని మంచిగా అప్ సైడ్కి బౌన్స్ అయింది. 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ కనబడుతుందా? సో ఫస్ట్ మనం ఈ సపోర్ట్, ఇదే కదా మనం నిన్న పెట్టుకున్న సపోర్టు, ఇది అలానే ఉంచుదాం, ఎందుకంటే ఇక్కడే సపోర్ట్ తీసుకుంది మార్కెట్. ఓకే, దాని కింద ఈ సపోర్ట్ పెట్టుకున్నాం మనం, ఈ రెండు. ఓకే, పైన రెసిస్టెన్స్కి వచ్చేసరికి నేను కొద్దిగా 4 hours 1 hourలోకి వెళ్ళి రెసిస్టెన్స్ కొద్దిగా మారుతుంది, ఎందుకంటే ఈ లెవెల్
ముందు సపోర్ట్ ఉండేది, ఇప్పుడు రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయింది. కాబట్టి ఈ లెవెల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అక్కడ నుంచి ఇంకొద్దిగా పైకి ఇది, ఆ పైకి కూడా ఉంటే ఇది, ఇవి లెవెల్స్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు చూడండి మార్కెట్లో. ఓకేనా, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 25,000, ఓకే, ఇది ఫస్ట్ లెవెల్. 24,600 ఇది సపోర్టు. 24,400 ఇది ఇంకొక సపోర్టు. అలాగే 25,300, ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్. 25,550 ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇది 25,000 కూడా ఇది రెసిస్టెన్స్. కాకపోతే ప్రీవియస్ ఇదంతా సపోర్ట్ కింద ఉండాలి. ఓకే, దీనిపైన ఇక్కడ మార్కెట్ మొన్న కూడా వచ్చి ఇక్కడ నుంచి సడన్గా బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి పడింది, ఈరోజు పైకి వెళ్ళి క్లోజ్ ఇచ్చింది. సో సింపుల్, నాకు 25,000 పైన ఈరోజు క్లోజింగ్ వచ్చింది. కాబట్టి మోస్ట్ రేపు ఇంపార్టెంట్, ఫ్లాటెడ్ కానీ మార్కెట్ పైకి వెళ్తే విల్ ప్లాన్ అప్ సైడ్. ఫ్లాటెడ్ పైకి వెళ్తే కన్ఫామ్గా అప్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఒక అప్ సైడ్ మొమెంటం వస్తుంది. 25,300 పైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ పైన ఈ రేంజ్ వరకు అంటే 25,300 పైన ఒక స్మాల్ ట్రేడ్ ఇంతవరకు, ఈ రేంజ్ వరకు మనం ప్లాన్ చేస్తాం, ఈ హై వరకు. ఓకే, ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్ విడిపోయింది ఏం చేస్తావు? గ్యాప్ అప్ విడిపోతే 25,300 పైకి వెళ్ళి మార్కెట్ ట్రేడ్ అవ్వాలి, పైకి వెళ్ళి ట్రేడ్ అవ్వాలి. సో 25,300 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఇది 25,000 కింద మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చెయ్యు. మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకైనా పడాలి, లేదా ఇలాగైనా కంటిన్యూ అవ్వాలి. సో నేను ఎప్పుడు ట్రేడ్ చేస్తాను, 25,000 కింద ఓపెన్ అయితే వెయిట్ చేసి మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడితే ఐ విల్ బీ హ్యాపీ, అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, లేకపోతే లేదు. సింపుల్గా మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో 24,600 నుంచి మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. క్లియరా? ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ షార్ప్గా పడిపోతే ఈ సపోర్ట్ ద్వారా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే దెన్ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇది వ్యూ. ఇది 25,000 లెవెల్, 24,600 లెవెల్ అంటే లెవెల్ కదా, అక్కడ జోన్స్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా క్లియర్ కట్గా. ఓకే, ఫ్లాటెడ్ పైకి వెళ్తే అప్పు, ఒకవేళ ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వస్తే దాని 25,000 కింద హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను నేను. ఫ్లాటెడ్ డౌన్ సైడ్కి వస్తే బ్రేక్ చేసి. ఓకే, ఇది నిఫ్టీ. కమింగ్ టు సెన్సెక్స్, సేమ్ సెన్సెక్స్ అయితే యాసిటీస్ లెవెల్స్ అవే, కాకపోతే కొద్దిగా సపోర్ట్ ముందే తీసేసుకుంది ఈరోజు. ఓకే డన్, బట్ రెసిస్టెన్స్ అయితే సేమ్ యాసిటీస్, పిన్ టు పిన్ పాయింట్ రెసిస్టెన్స్ ఆగింది. ఇప్పుడు నా సెన్సెక్స్ దగ్గర ఉన్న సేమ్ లెవెల్స్, పెద్దగా నేను ఏం చేయట్లేదు లెవెల్స్ని, ఇవే లెవెల్స్. ఓకే, సెన్సెక్స్లో ఉన్న యాసిటీస్ లెవెల్స్ మీరు కూడా పెట్టుకోండి. 81,631 ఇది ఒక రెసిస్టెన్స్. 82,600 ఇదొక రెసిస్టెన్సు. ఓకే, అలాగే 80,500 ఇదొక సపోర్టు. 79,750 ఇది కూడా ఒక సపోర్ట్. సింపుల్గా ఇవి మెయిన్ థింగ్. పాయింట్ ఏంటి, మనం ఇక్కడ ఏం ప్లాన్ చేస్తాం ఎలాగంటే, మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఉంది, మనం ఎలా ప్లాన్ చేస్తాం, ఏం ప్లాన్ చేస్తాం అంటే, ఇఫ్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఫ్లాటెడ్ పైకి వెళ్తే వీ విల్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, దేనిపైన అప్ సైడ్ 81,631 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే ఒకవేళ మార్కెట్ ఫ్లాటెడ్ డౌన్ సైడ్ వస్తే మనం ఇక్కడ కూడా ఫ్లాటెడ్ డౌన్ సైడ్ వస్తే దీని కింద డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేస్తాం. బట్ మేజర్ థింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, కానీ ఒకవేళ ఫ్లాటెడ్ వస్తే బెటర్ డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇఫ్ అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ కూడా మనం ప్లాన్ చేద్దాం. ఓకే, బట్ ఒకవేళ ఈ రెండూ కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ విడిపోతే ఏంటన్న పరిస్థితి అంటే, ఇందాక చెప్తున్నట్టే గ్యాప్ అప్ విడిపోతే వెయిట్ చేయండి. అది ఈ సపోర్ట్ 81,631 ఇక్కడికి వస్తుందా, లేదా పైకి వెళ్తుందా అంటే 82,600 ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుందా, ఆర్ ఈ సపోర్ట్ దగ్గరికి వస్తుందా. అంటే గ్యాప్ అప్ విడిపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇది రెసిస్టెన్సే, బట్ ఒకవేళ గ్యాప్ అప్ విడిపోతే సపోర్ట్ అయిపోద్ది. సో ఈ ఇక్కడికి వస్తుందా, ఈ లెవెల్ దగ్గరకు వస్తుందా, ఈ లెవెల్ దగ్గరకు వస్తుంది చూడండి. ఈ లెవెల్ దగ్గరకు వస్తే రెసిస్టెన్స్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ మంచి సెల్లర్స్ ఉన్నారు, అది తీసుకుంటుందా తీసుకోదా అనేది మనం ఇక్కడికి వచ్చాక చూడాలి. అదే ఇక్కడికి వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందో చూడు, సపోర్ట్ తీసుకుంటే బై చేయి, ఇక్కడికి వస్తే రెసిస్టెన్స్ డౌన్ సైడ్కి, ఇక్కడ డౌన్ ఇక్కడ అప్ సైడ్కి, అంతే.
మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, అదే ఇక్కడ ఇక్కడ డౌన్ కిందకు వస్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇది నా వ్యూ. ఓకే, లెవెల్స్ దగ్గర రానివ్వాలండి. నేను మళ్ళీ చెప్పేది ఎప్పుడు అదే, లెవెల్స్ దగ్గరకు వస్తేనే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇది డౌను, ఇది అప్ సైడ్. నెక్స్ట్ ఏంటి, ఇది గ్యాప్ అప్ విడిపోతే ఫ్లాట్ ఎడితే నేను చెప్పాను కదా, దీనిపైన 81,631 పైన అప్పు, దీని కింద డౌన్. గ్యాప్ డౌన్ విడిపోతే వెయిట్ చేయండి. మళ్ళీ అదే చెప్తున్నా, గ్యాప్ డౌన్ విడిపోతే కింద 80,500 ద్వారా సపోర్ట్ తీసుకుంటుందా, లేదా డైరెక్ట్గా అట్లా బ్రేక్ వెళ్ళిపోతుందా? సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే అప్ సైడ్. ఓకే, లెవెల్స్ దగ్గర పెద్ద దగ్గర అప్ సైడ్, ఎందుకంటే ఇక్కడ బయింగ్ జరిగింది అప్ సైడ్. అదే లేదనుకో, ఇది బ్రేక్ అయితే దెన్ 85,000 కింద డౌన్ సైడ్. ఒక్కవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్ళకుండా పైకి వచ్చి ఈ లెవెల్ ద రెసిస్టెన్స్ తీసుకుంటే ఏంటన్నా 81,600, దెన్ ఇక్కడ నుంచి కూడా నువ్వు డౌన్ సైడే ప్లాన్ చేయు, ఎందుకంటే ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం డౌన్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకే, డన్. ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ ఇంకేమున్నాయి, బ్యాంక్ నిఫ్టీ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు వద్దు. బ్యాంక్ నిఫ్టీ నాకు అడిగితే కొంత టైం ఇవ్వండి బ్యాంక్ నిఫ్టీకి. ఓకేనా, అండ్ సిల్వర్ మీరు ఆల్మోస్ట్ చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో క్రాష్ మీద క్రాష్. ఇప్పుడు చాలామంది ఇక్కడ అడుగుతారు, సార్ ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చా 220 దగ్గరకు వచ్చింది అని. పాయింట్ 220 రావడం కాదండి, పాయింట్ మార్కెట్ ఎంత కరెక్షన్ తీసుకుంటుందని. మార్కెట్ ర్యాలీ ఎక్కడ లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను వేస్తున్నాను. సో 0.6 0.7 ఈ రేంజ్లో మీకు హాల్ట్ కనబడుతుంది 0.62 దగ్గర. బట్ నా వరకు వ్యూ ఏంటి అంటే సిల్వర్ ఇంకొద్ది క్రాష్ అవ్వాలి, అంటే ఇంకొద్ది పడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. అంటే లైక్ ఎక్కడి వరకు 220 దాటి కిందకి వస్తే, ఈ లెవెల్ దాటి కిందకి వస్తే విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్, చాలా మంచి ఇది. దాని తర్వాత మార్కెట్లో మనం మళ్ళీ ఒక మంచి కరెక్షన్లో ఎంట్రీ అవుతున్నట్టు. సో చాలా మంచి ఫాల్ ఇఫ్ కంటిన్యూ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సిల్వర్. సో ప్రజెంట్ ఇప్పుడైతే చూడండి, ఎప్పుడైనా మార్కెట్ ఇట్లా పడిందా ఇమీడియట్గా మళ్ళీ అంతే పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్తో వెళ్ళిపోదండి. అప్ సైడ్ వెళ్ళాలంటే స్లో అండ్ స్టడీగా ఇట్లా వెళ్తుంది. సో పడిన తర్వాత 2-3 రోజులు 4 రోజులు, 1 వారం 2 వారాలు ఇక్కడ హాల్ట్ అయ్యి మెల్లి టర్న్ అవుతుంది. ఆ హాల్ట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది ఎస్ ఇది టర్నింగ్ పాయింట్ అని. సో అది మెల్లిగా ఇక్కడ నుంచి వచ్చే రోజుల్లో స్లో స్టడీగా ఇలా పైకి వెళ్తుంది, అది కరెక్ట్ మార్కెట్. ఓకే, సో ఇప్పుడు ఇలా పడిన వెంటనే, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ పడింది రేపు పెద్ద గ్రీన్ కలర్ అట్లా జరగదు. ఎప్పుడు క్రాష్ మార్కెట్ ఇలా ఫాలో అయింది ఇమ్మీడియట్గా సేమ్ అంత గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంట్రాడే కాదు, ఇది 1 డే టైం ఫ్రేమ్లో పొజిషన్లో ఎప్పుడు అలా అవ్వదు. సో హాల్ట్ అవుతుంది, అది మీకు అర్థం అవుతుంది. మార్కెట్ హాల్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి పడలేకపోతుందని మీకే తెలుస్తుంది, అక్కడ మనం ప్లాన్ చేస్తాం. ఓకే, సో అదనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనం ఈరోజు ట్రేడింగ్ గురించి చెప్తాను చూడండి. ఎవరైనా సిఎంటీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సిఎంటీ గ్రూప్ ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇగో సిఎంటీ గ్రూప్ కాపీ మై ట్రేడ్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇది వీడియో కదా చూడండి, ఇది వీడియో కదా మండే వీడియో ఓపెన్ చేయండి. మండే వీడియో ఓపెన్ చేశాక కొద్దిగా కింద మోర్ మీద క్లిక్ చేస్తే ఇగో టెలిగ్రామ్, దీన్ని జస్ట్ క్లిక్ చేయండి, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, పే చేయండి, అక్కడ మీరు జాయిన్ అయిపోండి. సిఎంటీ గ్రూప్లో ఏం జరుగుతుందంటే నా యాజ్ ఇట్ ఈస్ ట్రేడ్ నేను అలా పెడతాను, మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవచ్చు. ఓకే, గుడ్ మార్నింగ్ రెడీ ఫర్ ఎంట్రీ అని చెప్పాను. ఆల్మోస్ట్ 10:59కి 11 కల్లా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. కాల్ సైడ్ మార్కెట్ పడింది, డౌన్ సైడ్ ఎంట్రీ డన్ ఫర్ ద డే. సింగిల్ ట్రేడ్ వితిన్ 10 minutes 20 minutesలో మా ప్రాఫిట్ కూడా వస్తుంది. డన్ ఫర్, మీరు అనుకోవచ్చు ఇది అంత అనేసి, సింగిల్ లాట్కి ఎవ్రీడే 1000 రూపీస్ తీస్తున్నాం అంటే ఇట్స్ వెరీ గుడ్. నేను ఇక్కడ మీకు ఇక్కడ చూపించేది కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. డే 1 నుంచి నేను అదే చూపిస్తున్నాను. ఈవెన్ యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళినా డే 1 నుంచి యూట్యూబ్ షార్ట్స్ చూడండి, హెడ్జింగ్ షార్ట్స్ డే 1 అని ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఏది టుడే మార్కెట్ అప్డేట్ లైవ్ హెడ్జింగ్ స్టూడెంట్స్, ఇగో ఇక్కడ నుంచి ఇలా చార్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి, డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9, డే 10, 11, 12, 13, 14, 15, 16 అండ్ 17 ఇక్కడ వరకు మీరు డైలీ చూడండి. మీకు డైలీ హెడ్జింగ్లో మీరు డైలీ ప్రాఫిట్ సంపాదిస్తున్నారా, లాస్ ఎన్ని రోజులు ఇచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనబడుతుంది చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫెబ్ బ్యాచ్ ఈరోజు మొదలవుతుంది కదా. ఈరోజు ఇప్పుడు సాయంత్రం ఇగో 8 PM నుంచి మొదలు. ఈ వీడియో మీకు లైవ్ అయ్యేసరికి క్లాస్లో ఉంటాను నేను. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డే 1 రికార్డింగ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. డే 2 నుంచి కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, అంటే 1 డే రికార్డింగ్ చూసి డే 2 నుంచి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ డే 1 క్లాస్ ఏమో ఇంట్రొడక్షన్ కాబట్టి మీరు చూసుకోవచ్చు. 700145
6759 ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను, మీరైతే చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా? జస్ట్ ఇంట్రడక్షన్ డే 1లో ఉంటుంది. సో అది మీరు కంప్లీట్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. డే 2 నుంచి మేజర్ డే 2 అండ్ డే 3 క్లాసెస్. సో అవి మీరు కంటిన్యూ అయిపోతారు ఈజీగా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇక్కడికి వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.